ప్రియ దేవుని బిడ్డలారా, మీకు నా నిండు హృదయ వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకు ఒక చిన్న సాక్ష్యాన్ని నేను చెప్పాలని, ఈ నిమిషంలో నా సాక్ష్యం ఏంటో మీకు తెలియచేయాలని నేను అనుకుంటున్నాను. అదేంటంటే, మన కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఎన్నో విధాలుగా మనకు చుట్టుముడుతూ ఉంటాయి. అవి మన ఫ్యామిలీలోనే మన అత్తమామలతో కానీ ఏ విధంగానైనా మనకు నిందలు, అవమానాలు, మనం ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు చెడుగా ప్రవర్తించడం, ఇవన్నీ మనకు మామూలుగా జరుగుతూనే ఉంటాయి. మనం ఎంత మంచిగా ఉండాలి, అందరికీ నేను చెడుగా కనిపించొద్దు, నేను దేవుని బిడ్డని, నేను ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని మనం అనుకుంటాం. కానీ ఆ విధంగా మనకు ఏమాత్రం ఉండదు. మనం ఎందుకంటే మనకు సాతాను ఏ విధంగా మనల్ని పడగొట్టాలని, అది నిమిషం నిమిషం వీళ్ళని ఏ విధంగా కృంగదీయాలని అది వెయిట్ చేసుకుంటూ కాచుకుంటూ ఉంటుంది మన గురించి. మనం ఎందుకంటే మనము సర్వశక్తిమంతుని దేవుని పిల్లలం కాబట్టి మన మన గురించి ఎంతగానో దేవుడు మన గురించి ఆలోచిస్తుంటాడు. అటులనే మళ్ళీ ఈ సాతాను కూడా మన గురించి ఎంతగానో మనల్ని ఎలా పడద్రోయాలి, ఎలా వీళ్ళని విచ్ఛిన్నం చేయాలి, ఎలా వీళ్ళను నరకాన్ని ఈడ్చుకు వెళ్ళాలి అనే విధంగా అది కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. మంచి సందర్భం దొరకాలి, వీళ్ళని ఎలా పడద్రోయాలని అది కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. మనం ఖాళీ సమయంలో మనల్ని ఎంతగానో అది శోధనలు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, యూట్యూబ్ చూడు, ఈ వీడియోలు చూడు, ఇవి చూడు, అవి చూడు అని మనల్ని ఎంతో పడద్రోయాలని మనల్ని చూస్తుంది. కానీ ఆ క్షణంలో మనం దాన్ని గుర్తుపట్టుకొని మనము లేదు, నాకు ఈ ఆలోచనలు ఇవన్నీ వస్తున్నాయంటే ఇది సాతాను వల్లనే అని చెప్పి మనం దేవుని పనిని ఆ క్షణంలో మనం జరిగించాలి. మనం కనీసం ప్రేయర్ చేయాలి, లేకపోతే పాటలన్నా పాడుకోవాలి, లేకపోతే బైబిల్ అన్నా చదువుకోవాలి, లేకపోతే ఇంకా ఏదైనా దేవుని సువార్తనన్నా ఇతరులకు షేర్ చేసుకుందాం. ఈ ఖాళీ టైంని ఎందుకు ఊరికే పోనీయాలి, దేవుని కార్యం నా పట్ల ఏదో ఒకటి జరగాలి అని మనం అనుకోవాలి. అనుకోవడమే కాదు కానీ అది క్రియల్లో మనం నెరవేర్చుకోవాలి. అయితే నేను ఒక సాక్ష్యం చెప్తానని చెప్పాను కదా, అదేంటంటే మా కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురైనాయి. మా మామగారు చనిపోయిన తర్వాత నాకు కొన్ని సమస్యలు ఎదురైనాయి. అయితే మా అత్తగారు చాలా బాధ పెడుతూ మమ్మల్ని మాటలంటూ, మేము ప్రేయర్ పెట్టించుకున్న మాకు సంతోషం లేకుండా మాటలు మాట్లాడుతూ అది ఇది అంటూ చాలా చాలా గొడవ చేసింది. అయితే ఆ నిమిషంలో నేను చాలా సైలెంట్గా ఉన్నా. ఉండి 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 నాకు ఇంకా నా ఓపిక అనేది నశించిపోయి సాతాను ఏం చేసిందంటే, ఇంక ఇలా కామ్గా ఉంటే కుదరదు, ఈమెను ఎలాగైనా రెచ్చగొట్టాలని చెప్పి చాలా రెచ్చగొట్టేసింది నన్ను. అయితే నేను ఆ క్షణంలో పడిపోయి నేను బూతులు ఏం మాట్లాడలేదు, కానీ నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇట్లా చేసినందుకే ఈ పరిస్థితులు ఇలా వచ్చాయి అని చెప్పి నేను ఆమెను కూడా తిరిగి మళ్ళీ తిట్టడం జరిగింది. అయితే తను తిట్టింది, నేను తిట్టినా ఇంకా ఏం మనసు బాగాలేదు, నేను ఇలా అనకుండా ఉండింటే చాలా బాగుండేది, నేను అనవసరంగా నా మాటలు జారిపోయాను అని నేను బాధపడి దేవుని క్షమాపణ కూడా అడిగానో లేదో నాకు తెలియదు, కానీ బాధ అయితే పడ్డాను. తర్వాత నెక్స్ట్ డే సండే నేను చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళిన తర్వాత వాక్యం అంతా మా గురించే ఉంది. మొత్తం మా ఇంట్లో జరిగిన స్టోరీ అంతా ఆయన మాకు తిరిగి చెప్తున్నట్టుగా ఉంది. ఆయన ఏం చెప్పాడంటే, మీరు చాలా అత్తగారు కానీ మామగారు కానీ ఎంత మనల్ని రెచ్చగొట్టినా, వాళ్ళు మనల్ని తిట్టినా ఏం చేసినా కానీ మనం ఓపికతో సహనంతో, దావీదు ఎలాగైతే సౌలు ఎలా దాడి చేయాలని దావీదు మీనికి యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు ఏమాత్రం హాని చేయకుండా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి దేవుని యందు ఎంతో నిరీక్షణ కలిగి ఉండి పాటలు పాడుచు నాట్యం చేయుచు తన పనేదో తను చేసుకున్నాడు. ఆ విధంగానే మనం కూడా నడుచుకోవాలి. మనం ఎదురు మాట్లాడితే అక్కడ నీ సాక్ష్యం నిలబడదు, నువ్వు
పడిపోయిన దాన్ని అవుతావు, దేవుడు ఓడిపోయిన వాడవుతాడు. కాబట్టి ఎంతో మనం బలంగా నడుచుకోవాలి, తెలివిగా ఉండాలి. సాతాను ఎన్నో విధాలుగా మనల్ని పడద్రోయాలని ప్రయత్నిస్తుంది అని చెప్పి మొత్తం ఇంకా వాక్యంతోనే నన్ను చెంపదెబ్బ కొట్టినంత ఇదిగా అయిపోయింది. అయితే నేను అప్పుడు నిశ్చయించుకున్నా, ఇంకా నేను చేసింది తప్పే ప్రభువా, నన్ను క్షమించు, నేను ఇలాగ మాట్లాడకుండా ఉండాల్సింది ఉండేది, నన్ను క్షమించి దేవిక నుంచి తను ఏం మాట్లాడినా నేను సైలెంట్గానే ఉంటానని చెప్పి నేను నిర్ణయించుకున్నా. తర్వాత వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ చాలా గొడవలు అయినాయి, కానీ నేను ఏం మాట్లాడలేదు. ఎందుకంటే నేను వాక్యం విన్నాను కదా, చాలా సైలెంట్గానే ఉన్నా. మా ఆయన కూడా సైలెంట్గానే ఉన్నాడు, ఇద్దరం సైలెంట్గానే ఉన్నాం. అయితే ఒకరోజు నేను ఏం చేశానంటే, నేను బైబిల్ తీసుకొని మా ఇంటి ముందే పాస్టర్స్ వాళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళి నా పరిస్థితి మొత్తం చెప్పాను. ఇట్లా ఉంది, ఇట్లా ఇంట్లో ఏంటి శాంతి సమాధానాలు ఏంటివి లేవు, చాలా ఇబ్బందిగా చాలా శోధనలో ఉన్నాను నేను అని చెప్తే ఇద్దరు నా గురించి ప్రార్థించారు. అందరం కలిసి కట్టుగా ప్రార్థించాం. ముగ్గురం, పాస్టరయ్య, నేను ముగ్గురం కూర్చొని ప్రార్థించాము. ప్రార్థించిన వెంటనే తను ఎంతో మారుమనసు పొందింది మా అత్తగారు. నిజంగా జరిగింది ఇది, నేను అబద్ధాలు ఆడట్లేదు, నిజంగా జరిగింది. తను ఇప్పటికి కూడా మా అంది ఎంతో ప్రేమ కలిగి నడుచుకుంటుంది. నేనైతే షాక్ అయ్యాను. ఆ రోజు ఆల్ నైట్ ప్రేయర్ మేము ఎవ్వరం పిలవలేదు, తనే వచ్చి ఆల్ నైట్ ప్రేయర్లో కూర్చొని ఉంది. నేను షాక్ అయ్యాను, అసలు పిలవంది ఈమె ఎలాగొచ్చింది ఇంటికి, చర్చికి అని చెప్పి నేను షాక్ అయ్యాను. దేవుడు కార్యం చేశాడు అని నేను అప్పుడే అనుకున్నాను. ఆ తర్వాత తను నేను మాట్లాడలేదు అప్పటికి. నేను మాట్లాడితే నాకు ఇంకెందుకో అంత మాట్లాడాలి అనిపించలేదు. నా పని నేను చేసుకుందాం, ఎందుకు మాట్లాడి అది ఇది ఎందుకులే, సైలెంట్గా నా పని ఏదో నేను చేసుకొని ఉందాం అన్నట్టుగా నేను ఉన్నాను. కానీ తనే నా దగ్గరకు వచ్చి చాలా ప్రేమగా మాట్లాడుతూ, చాలా మంచిగా, ఇంతకుముందుకు ఎలా ఉండేదో అలా కాకుండా మొత్తం రివర్స్లో చాలా మంచిగా ఉంది. నేను ఇంత మంచిగా ఉంటుంది, మనం మాట్లాడకపోతే బాగుండదు, మాట్లాడాలని చెప్పి నేను మాట్లాడాను. మా ఆయనతో కూడా చాలా చిటపటలాడేది, అది కూడా మానేసి చాలా ప్రేమగా నడుచుకుంటుంది. నేనైతే చాలా షాక్ అయిపోయాను. దేవునికి ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యం చేస్తాడు అని నేను అనుకున్నా. ఆ క్షణంలో మనం ఆ క్షణంలో ఎంతో ఓపికతో సహనంతో ఉంటే దేవుని పైన ఆ చింతను, దేవుడు అంటాడు కదా, మిమ్మల్ని గూర్చి నేను చింతించుతున్నాను, మీ చింత యావత్తు నా మీద మోపుడి అని దేవుడు ఏ వాక్యం మనకిచ్చాడో ఆ వాక్యాన్ని మనం పట్టుకొని ఆయనకు మనం అప్పగించినట్లయితే ఆయన ఎంతో గొప్ప కార్యం చేసే దేవుడని నాకు అర్థమైంది. ఇంకా మీరు కూడా దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇదే చేయండి, ఇదే పాటించుకోండి. మీ ఇంట్లో ఎన్ని సమస్యలు అన్నరాని, ఇబ్బందులు అన్నరాని, ఇరుకులు అన్నరాని, అవి ఎన్నో ఆర్థికమైన ఇబ్బందులు కానీ, మనం ఏం ఎగిసిపడే అవసరం లేదు, మనం ఒకరిని వెళ్ళి చేయి చాచే అవసరం లేదు. మనకి ఎంతో గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మన యందు ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదాన్ని మనం సొంతంగా ఆలోచించి వేదన పడుతూ, కంగారు పడుతూ, అరుస్తూ, తిడుతూ ఉంటే మనకు వచ్చేది ఏమీ లేదు, మనమే నష్టపోతాం. మన సొంత ఆలోచనలు మనకు పనికిరావు, మనల్ని ఇంకా దిగజార్చుతుంది. నా పరిస్థితి ఫస్ట్ అలాగే అయ్యింది. తర్వాత నేను వాక్యం విన్న తర్వాత నేను దాని ప్రకారం నేను నడుచుకున్నాను. తర్వాత ఇంకా నడుచుకోవాలన్న ఆశ ఉంది. నేను పూర్తిగా నడుచుకున్నానని చెప్పట్లేదు, ఇంకా ఓపిక, సహనం నాకు ఇంకా దేవుడు దయచేయాలని నేను వేడుకుంటున్నాను. ఆ విధంగానే మీరు కూడా ఆ విధంగా ఉంటే ఎంతో మేలులు మీ ఇంట్లోకి వస్తాయి. కీడులు రాకుండా మేలులే దేవుడు మీకు దయచేస్తాడు. ఈ సాక్ష్యం ద్వారా నేను ఈ సన్నివేశం ఇది
మొత్తం జరిగినాక నేను తర్వాత ప్రశాంతంగా ఆలోచించుకుంటే, అబ్బా! ఇంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. మా ఇంట్లో ఇంక అల్లరి లేదు, ఏమీ లేదు. కానీ ఏ సమయంలోనైనా మళ్ళీ ఇలాంటి పరిస్థితొస్తే మనం మళ్ళీ ఇదే రిపీట్ చేయాలి. మనం అరవొద్దు, తిట్టొద్దు, ఏం చేయొద్దు. మళ్ళీ దేవా నీవే కరుణించు దేవా, నీవే నాయనా, నా చింత యావత్తు నీ మీద నేను మోపుతున్నాను. నీ నుండే నాకు సహాయం రావాలి దేవా. నీవు చేస్తున్నందుకు నీకు ముందుగానే నాయన నేను స్తుతులు చెల్లిస్తున్నానని ఎంతో విశ్వాసం కలిగి మనం దేవుని మీద ఆనుకుంటే, దేవుడే మనకు అన్ని విషయాల్లో మనకెంతో సహాయం చేస్తాడు. అనారోగ్యం ఉందా? దేవుని మీద వేద్దాం. ఆర్థికంగా ఇబ్బందులున్నాయా? మనం దేవుని మీదే వేద్దాం. ఎలాంటి పరిస్థితి అయినా గుడ్డిగా మనం దేవుని మీద మోపాలి. మన సొంత ఆలోచనలు ఏమాత్రం పెట్టుకోకుండా దేవుని పైనే మన ఆలోచనలు, దేవుని పైనే ప్రతి ఒక్కటి మనం మోపినట్లయితే గొప్ప కార్యాలు చేసే దేవుడు మన యేసయ్య. బిడ్డలారా, మీరు ఈ సాక్ష్యం ద్వారా మీ ఆత్మీయ జీవితంలో మీరు బలపడతారని నేను ఎంతగానో కోరుకుంటూ, నేను దేవుని నామంలో మీకు అందరికీ స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం ముగిస్తున్నాను. ఆమేన్.